సింపుల్ లాజిక్ కనిపిస్తుంది రాంబాబు గారు. పట్టాభి ఒక మీరు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకుడు పట్టాభి ఒక డాష్ పదాన్ని వాడారు. అప్పుడు మీరు వెళ్ళి ఆ పార్టీ ఆఫీస్ కార్యాలయాన్ని మీద దాడికి చేశారు. ఇప్పుడు మీరు ఒక డాష్ పదాన్ని వాడారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి మీ ఆఫీస్నో లేకపోతే అంబటి రాంబాబు మీద దాడి చేశారు. తప్పేం కనిపిస్తుంది? బరాబర్ అయిపోయింది, సబ్ బరాబర్ అయిపోయింది అనుకోవచ్చు కదా. ఎస్, మీరు బాగా అడిగారు. నేను పట్టాభి ఇంటి మీద దాడి చేయటం కానీ లేదా తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి చేయటాన్ని నేను సమర్థించను. ఎవరైనా నెంబర్ 1, అది నా వ్యక్తిగతంగా ఉన్నట్టు నేనే కాదు, ఎవరు సమర్థించరు. పట్టాభి ఒక మాట మాట్లాడాడు, పట్టాభి ఇంటి మీద దాడి చేశారు. అంబటి రాంబాబు ఒక మాట మాట్లాడాడు, అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేశారు. చెల్లు అని అనుకునే సంఘటన లేనా ఇది నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే పట్టాభి మీద దాడి చేయటం అనేది, నా మీద దాడి చేయటం అనే దాన్ని ఒక్కసారి కంపేర్ చేద్దాం. నేను ఒక మాట ఎక్కడ మాట్లాడాను? ప్రెస్లో మాట్లాడానా? నా వైఎస్ఆర్సీపీ ఆఫీసులో నుంచుని మైక్ ముందు, మీడియా ముందు మాట్లాడానా? నేను ఎక్కడ మాట్లాడాను? నెంబర్ 1. మాట్లాడిన తరువాత నేను పశ్చాత్తాపడ్డాను కదా. అక్కడ పడ్డా? ఆయన ఎక్కడ మాట్లాడాడు? టీవీల ముందు, అన్ని టీవీలు లైవ్ వెళ్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాడు, అనకూడని పదం అన్నాడు. పశ్చాత్తాపడ్డా? పడలేదు. దాడి చేశారు. ఆ దాడికి ఈ దాడికి ఏంటి సంబంధం నేను అడుగుతా ఉన్నా. ఆ దాడి స్వభావం ఏంటి, ఈ దాడి ఏ దాడైనా ఒకటే కదండి అని అనొచ్చు మీరు. కానీ విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నా. ఎందుకంటే నేను 4:20 నిమిషాలకి నేను మాట్లాడింది తప్పు అని చెప్పా. 5 గంటలకు దాడి ప్రారంభమైంది. ఎన్ని గంటలకు ముగిసింది? ఎన్ని గంటలకు ముగిసింది సార్? 12:25 నిమిషాలకు ముగిసింది దాడి. అంటే 7 గంటల 20 నిమిషాల సేపు నా ఆఫీసు ముందు, నా ఇంటి ముందు కరాళ నృత్యం చేశారే, పెట్రోల్ బాంబులు వేశారే, కార్లు పగలగొట్టారే, ఇల్లును ధ్వంసం చేశారే, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారే. ఇది అది ఒకటేనా? ఒకటైతే చెప్పండి, నాకేం అభ్యంతరం లేదు.